హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మేము ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాం గణేష్ నిమజ్జనం చూడడానికి అనమాట. నేను అప్పుడెప్పుడో 2006 ఆర్ 2007లో వెళ్ళాను. మళ్ళీ తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను అనమాట. అండ్ ఈసారి అయితే మా వారు అడగగానే తీసుకెళ్తా అని చెప్పారు. సో ఇంకా హ్యాపీగా వెళ్తున్నాం. కార్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ట్రాఫిక్లో అనేసి మెట్రో బెటర్ అనిపించి మెట్రోకి అయితే వెళ్తున్నాం. అండ్ ఇంకా మేము వెళ్ళింది అయితే ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర దిగామన్నమాట. అక్కడికి వెళ్ళగానే మా వారైతే వెనకాల సెక్రటేరియట్ కనిపిస్తుంటే దించుతున్నాడు. మేమేదో మమ్మల్ని దించుతున్నాడేమో అనేసి కొంచెం స్టైల్ కొడుతున్నాం, కానీ మమ్మల్ని కాదనమాట. ఖైరతాబాద్ దగ్గర దిగి అక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే జనాలు చూసారా రిటర్న్ వస్తున్నారు. యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి ఖైరతాబాద్ గణేశుడిది నిమజ్జనం అయితే అయిపోయిందనమాట. మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ఫేస్ ఒకటే కనిపిస్తుంది అని చెప్పారు. చూసారు కదా, ఆ ప్లేస్లో వినాయకుడు అయితే లేడు, ఖాళీగా ఉందన్నమాట. ఇదే అనమాట అది ప్లేస్. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది ఆల్మోస్ట్ అని కూడా అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. కొంచెం ఫేస్ మాత్రమే కనిపిస్తుంది, మీరు వెళ్తే కొంచెం చూడొచ్చు అని కూడా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం. అండ్ ఇంకా మేమైతే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక్కసారైనా చూద్దాం, కొంచెమైనా సరే చూద్దాము అనేసి. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఉత్సాహంగా వెళ్ళాం. అసలు ఎంత హ్యాపీగా వెళ్ళామంటే అంత హ్యాపీగా వెళ్ళాం. చూసారు కదా మా ఫేసెస్ ఎంత వెలిగిపోతున్నాయో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంక ఇక్కడ మా బాబు నించున్నాడు కదా, మా బాబు నించిన ప్లేస్ దగ్గర నుంచి ఇంకొంచెం అటు సైడ్లో ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే జరిగిందనమాట. అక్కడ చాలామంది ఎగబడుతున్నారు. మాకు అసలు వీడియో తీసుకోవడానికి కూడా అవ్వలేదు. అండ్ నేను కూడా ఒకసారి అయితే చూస్తానని చూశాను, అంటే ఒకరి తర్వాత ఒకరు ఎక్కి చూస్తున్నాం అనమాట. అంత రష్గా ఉంది అక్కడ జనాలు మాత్రం. అండ్ ఆల్మోస్ట్ మొత్తం గణేశుడి నిమజ్జనం అయితే మొత్తం అయిపోయింది. అసలు ఏం కనిపించట్లేదు, జస్ట్ పూలదండలు చిన్నగా కనిపిస్తున్నాయి అనమాట అవి కూడా. అండ్ ఇంకా మా లేడీస్కి ఎక్కడికి వెళ్ళినా ఉండేది ఒకటే ప్రాబ్లం, షాపింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే అట్లీస్ట్ కనీసం ఖర్చు పెట్టి ఏదో ఒకటి తగలేసి కొనడం కామన్ అనమాట. సో మేము కూడా అలాంటి షాపింగ్ అయితే చిన్నగా చేసేసాం. అండ్ ఈ సెక్రటేరియట్ చూసారా, మా వారికి అయితే చాలా ఇష్టం. అందుకే అన్నిసార్లు వీడియో తీస్తూనే ఉన్నాడు, ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు. అండ్ ఎండ మాత్రం చాలా కొట్టింది. అసలు ఆ రోజు అయితే మొత్తం మాడిపోయామన్నమాట. ఇంటికి వచ్చేసరికి మసి బొగ్గులమయ్యాం. అండ్ మా పిల్లలైతే అసలు చాలా అలసిపోయారు కూడా. ఇంత ఎండ కొడుతుంది మమ్మీ, మేము నడవలేము అన్నారు. కానీ చాలా సేపటి తర్వాత అయితే చాలా యాక్టివ్ అయ్యారు, ఎందుకంటే గణేశుళ్ళు వస్తుంటే. ఈ స్తూపం దగ్గర మాత్రం చాలాసేపే ఉన్నాం, ఎందుకంటే స్టీల్ది ఇలా ఉంది కదా, దాంట్లో మేము రిఫ్లెక్ట్ అవుతున్నాం అనమాట. సో హాయ్ చెప్తున్నాం అక్కడ. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం అదైతే చాలా బాగా అనిపించింది, అందుకే అక్కడ అలా చేస్తున్నాం అనమాట. ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు గణేశుళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి. ఎంతసేపు చూసినా అసలు చూడాలనిపిస్తుంది. వీళ్ళైతే అది ఉంది కదా దేఖ్లేంగే పాట, అదైతే పెట్టుకొని వస్తున్నారు. ఇంకా మా వారైతే వాళ్ళతో పాటు ఎగురుతున్నాను అనమాట, పక్కన ఫోన్ పట్టుకొని. ఇంక ఇక్కడి నుంచి నిమజ్జనానికి వచ్చి గణేశులను చూడడానికి అసలు మా 2 కళ్ళు చాలలేదనమాట. అంత బాగుంది వస్తూ ఉంటే ఆ గణేశులని చూడడం మాత్రం.
సెలబ్రిటీ వస్తున్నారని చెప్పారనమాట. ఇంకా సెలబ్రిటీ అనగానే పోలీసులు అంతా ఇంత హడావిడి చేయలేదు. మేము కూడా సరే ఎవరా చూద్దాం అనేసి వీడియో అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదనమాట. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడి నుంచి వెళ్ళాడో కూడా తెలియదు. కళ్ళకి కనిపించకుండానే పోలీసులు మాత్రం చాలా హడావిడి చేశారనమాట. ఇంకా సెలబ్రిటీ కోసం అయితే ఈ వెనకాల ఉన్న గణేషులన్నీ ఆగిపోయాయి అనమాట. ఇంకా ఆగిపోయేసరికి ఇంకా చాలా టైమే పట్టింది ఆ గణేషులన్నీ వెళ్ళడానికి. ఇంకా మొత్తానికైతే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 6-7 వరకు అక్కడే ఉన్నామన్నమాట. మేమైతే ఖైరతాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తే ప్యాట్నీ సెంటర్ వరకు అలా నడుచుకుంటూ ఆ గణేషులను చూసుకుంటూ వెళ్ళాం. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. నిజంగా వర్త్ ట్యాంక్ బండ్కి వెళ్ళడం ఆ రోజైతే. అండ్ ఇంకా పాటలు అయితే ఆ కేసీఆర్ పాటలతో ఫుల్ నింపేశారు. మా వారైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడనమాట. అందుకే అడగకుండానే వీడియోలు కూడా ఫాస్ట్గా తీసేస్తున్నారు. నేనైతే ఒక్కసారి కూడా అడగలేదు మమ్మల్ని ఇలా వీడియో తీయని. గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా వచ్చామో, వెళ్ళేటప్పుడు మాత్రం అంత నీరసంగా వెళ్తున్నాం. అండ్ ఇంకా చాలాసేపే ఉందాం అనుకున్నాం, కానీ ఇంకా పిల్లలు అలసిపోయారనమాట. ఇంకా ఎక్కువ టైం అయితే బాగోదని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో కూడా చాలా వినాయకులు అయితే దర్శనం ఇస్తూనే ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా కన్నుల పండుగగా అనిపించింది ఆ రోజు మొత్తం. అండ్ ఈ వీడియో ఇంతటితో ఇంకా ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.